హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నందిని. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్తున్నా. అది ఏం టెంపుల్ అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకత మాకు, అంటే చాలా నమ్మకం. మా ఇంట్లో ఎక్కువ మా మమ్మీకి నమ్మకం. ఈరోజు మీ అందరికీ ఈ టెంపుల్ మరియు ఈ టెంపుల్ ప్రత్యేకతను చెప్తాను. ఈ టెంపుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. ముందుగా మేము దర్శనం చేసుకున్నాం. ఈ గుడి చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది. ఈ గుడిలో స్వామివారి బండకి వెలిసి ఉన్నారు. అందువలన గుడిని నిర్మించడం జరిగింది. అయితే ఈ గుడి గుట్టల మధ్యలో ఉంటుంది. ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. స్వామివారు ఎంతో అద్భుతంగా ఉంటారు. అసలు బండకి వెళ్ళి ఉండడం అంటే ఎంతో అద్భుతం. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. బయట లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ ప్లేస్ అండి. చుట్టూ గుట్టలు ఉంటాయి, మధ్యలో గుడి ఉంటుంది. అయితే ప్రసాదం తింటున్నాం. అయితే విషయానికి వచ్చేద్దాం. ఈ స్వామివారి గుడియే కాదు, ఇక్కడ దుర్గమ్మ దేవి గుడి కూడా నిర్మించి ఉంటుంది. అంటే చిన్న చిన్న దేవస్థానాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ అందరూ గుడిని చూడడానికి రారు. లొకేషన్ చాలా బాగుంటుందని ఫోటోలు దిగడానికి, అంటే భక్తి ఉన్న వాళ్ళు గుడిని చూడడానికి వస్తారు. ఇంకొందరైతే లొకేషన్ కోసం వస్తారు. అంతెందుకు ఫ్రెండ్స్, మా మమ్మీ చూడండి, తను ఈ చెట్టుకి పండ్లు కోస్తుంది. అంటే చిన్నప్పుడు చాలా తినేదట. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగున్నాయి. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారా? వీళ్ళందరూ మా తమ్ముళ్ళు. వీడియో కూడా సరిగ్గా తీయనిస్తలేరు, ఆగం చేస్తున్నారు. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ నాగుల చవితి కూడా జరుగుతుంది. చాలా పెద్ద కొండలు, ఇక్కడ పుట్ట కూడా ఉన్నది. అయితే గుడి కింద, అంటే గుట్ట కింద, ఈ గుడి గుట్ట మీదనే నిర్మించబడింది కదా, గుట్ట కింద చిన్న కోనేరు లాంటిది ఉంటుంది. అంటే ఇది గుట్టల కిందనే ఉంటుంది, గుట్టల మధ్యలో ఉంటుంది. చూడ్డానికి చిన్నగా కనబడుతుంది, కానీ దీని లోతు మనం కనిపెట్టలేం. అంటే ఇంతవరకు ఎవరు ట్రై చేయలే. అసలు ఈ టెంపుల్లో ముఖ్య విషయం ఏంటంటే ఈ చిన్న కోనేరు వలనే ఈ గుడి చాలా ప్రత్యేకత పొందింది. ఈ గుడిని దోనగుట్ట అని ఇక్కడ ప్రజలు అంటారు. అయితే ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే వరంగల్, హన్మకొండ, హంటర్ రోడ్, న్యూ షాంపేట్, బొల్లంవాడ అనే ప్రదేశంలో గుట్టల మధ్యలో నిర్మించబడి ఉంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. థ్యాంక్ యూ గాయస్.